ఇది కూడా సగం కంప్లీట్ చేసాడనమాట. 2022లోనే స్టార్ట్ చేశారు. అన్ని స్టేషన్స్ తో పోల్చుకుంటే ఈ స్టేషన్ చాలా అంటే చాలా ల్యాగ్ చేస్తున్నాడు అనమాట. ఇది వచ్చేసి కొత్తది ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. దీని లోపలికి ఎంటర్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఇప్పటికి 4.5 years అయితే అవుతుంది అనమాట. బ్యాక్ సైడ్ అయితే కనుక పనులు అయితే కనుక ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి. 99% అయితే కంప్లీట్ అయిపోయాయి. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో వచ్చేసి తిరుపతి రైల్వే స్టేషన్ అమృత్ భారత్ స్కీమ్ మీద అయితే కనుక అప్డేట్ అయితే చేస్తున్నారు. ఈ స్టేషన్ వర్క్స్ ఎంతవరకు వచ్చాయి, ప్రజెంట్ అప్డేట్ ఎంతవరకు ఏంటనేసి మనం వాళ్ళ వీడియోలో తెలుసుకుందాము. లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఇదిగోండి, తిరుపతి రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్ అయితే ఇలా జరుగుతుందన్నమాట. ముందర పక్క ఆల్మోస్ట్ 50% అయితే కనుక వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఫ్రంట్ సైడ్. అది కూడా సగం కంప్లీట్ చేసాడనమాట. దీనికి ఫండ్స్ రిలీజ్ అయ్యి పర్మిషన్స్ గ్రాంటెడ్ అయిపోయి కన్స్ట్రక్షన్ చేయడం స్టార్ట్ చేసింది వచ్చేసి 2022లోనే స్టార్ట్ చేశారు. అన్ని స్టేషన్స్ తో పోల్చుకుంటే ఈ స్టేషన్ చాలా అంటే చాలా ల్యాగ్ చేస్తున్నాడు అనమాట. ఆల్రెడీ దీనికి కొత్త ఎంట్రన్స్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. అది కూడా మీకు చూపిస్తాను. ఇదైతే కనుక పై వ్యూ అనమాట. అంటే పై నుంచి చూపిస్తున్నాను మీకు ఎలా ఉంది కన్స్ట్రక్షన్ ఏంటనేసి. ఆల్మోస్ట్ అటుపక్క అయితే 50% కంప్లీట్ అయిపోయింది. ఇంకా అంటే చాలా వర్క్స్ ఉన్నాయి ఈ స్టేషన్ కి చేయాల్సినవి. ఇది ఇటుపక్క అనమాట. ఇది పాత ఎంట్రన్స్. అది ఇంకా ఆ ఎంట్రన్స్ నుంచి పోతున్నారు వస్తున్నారు. ఇది కూడా ఇంకా కూల్ చేస్తారు, అలానే పెట్టేస్తారు ఏంటనేసి మనకు తెలియదు అనమాట క్లారిటీగా. పోతున్నారు వస్తున్నారు జనాలు చూడండి. ఈ వీడియో నేను షూట్ చేస్తున్న డేట్ వచ్చేసి March 26, 2026 లో అయితే కనుక ఈ వీడియో నేను రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇంకా కన్స్ట్రక్షన్ ఇలా అయితే ఉందన్నమాట ప్రెసెంట్. ఇప్పుడు డేట్స్ ప్రకారంగా చూసుకున్నట్టయితే కనుక మనకి ఇదిగోండి ఫ్రంట్ సైడ్ కన్స్ట్రక్షన్ అయితే ఎలా ఉంది. యువతల గుడి ఉంటుంది కదా, ఆ గుడిని అయితే కనుక రీసెంట్ గా కూల్ చేశారు. మామూలుగా అయితే కనుక ముందు కూల్చలేదన్నమాట. ఇప్పుడు రీసెంట్ గా అది కూడా కూల్ చేసి కడుతున్నారు. ఇదండి, ఇక్కడైతే టెంపుల్ ఉంటుంది మామూలుగా మనకి. ముందైతే కనుక పాత ఎంట్రన్స్ నుంచి రిజర్వేషన్ కౌంటర్ గానీ, టికెట్ కౌంటర్ గానీ, లేదంటే కనుక నార్మల్ జనరల్ టికెట్ అన్ని అక్కడే దొరికాయి అనమాట. ఇప్పుడు ఇక్కడికి చేంజ్ చేశారు. ఇది వచ్చేసి కొత్తది ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. దీని లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ మనకి ఎంక్వైరీ కౌంటర్ గానీ, టికెట్ కౌంటర్ గానీ అన్ని అయితే కనుక మనకు అవైలబుల్ గా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ టికెట్ కౌంటర్ అవన్నీ ఉన్నాయి కదా, దానికి ఆపోజిట్ లో వచ్చేసి మనకు టికెట్ వెండింగ్స్ అయితే ఉంటాయి. ఆ టికెట్ వెండింగ్స్ లో వచ్చేసి మనము లైన్ లో వెయిట్ చేయకోకుండా మనం తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. జనరల్ టికెట్స్ అవి అయితే కనుక ప్లాట్ఫామ్ టికెట్స్ అవి. ఇంకా మనం లేట్ చేయకుండా ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది, ఏంటి ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటనేసి తెలుసుకుందాము. ఇంకా మన ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద చూసుకున్నట్టయితే కనుక కన్స్ట్రక్షన్ బాగానే జరుగుతుంది. స్టెప్స్ అవి అయితే కనుక పెట్టారు. చూద్దాం ఇంకా ఎన్ని ఇయర్స్ లోపల కంప్లీట్ అవుతుంది ఈ కన్స్ట్రక్షన్ ఏంటనేసి నాకు కూడా అర్థం కావట్లేదు. ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఇప్పటికి 4.5 years అయితే అవుతుంది అనమాట. ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి వచ్చేసి 2022 మేలో అయితే కనుక స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికి 4.5 years అయితే అవుతుంది అనమాట ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వచ్చేసి కొత్తదనమాట. పాతదాంతో పోల్చుకుంటే చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చూస్తుంటే కింద నుంచి. ఈ కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోయిన తర్వాత చూడాలి ఇది దాంతో పోలిస్తే పెద్దగా ఉందా చిన్నగా ఉందా ఏంటనేసి. నార్మల్ గా చూస్తుంటే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. నేను చూశాను కదా ఆల్రెడీ దగ్గర నుంచి. ఇదిగోండి, ఇది బ్యాక్ సైడ్ అనమాట ప్లాట్ఫామ్ నెంబర్ 6. ఇది అయితే కనుక ఆల్మోస్ట్ అయితే కనుక 99% అయితే కనుక వర్క్స్ ఇక్కడ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి వికలాంగులకు అనమాట. కిందికి దొబ్బుకొని వెళ్తారు కదా మామూలుగా స్టెప్స్ కాకుండా, అలాంటిది ఇది. మనం కిందికి దిగి కింద కన్స్ట్రక్షన్ ఎంత వరకు వచ్చాయి, ఇంకా ఏమేమి పనులు బ్యాలెన్స్ ఉన్నాయి ఏంటనేసి మనం తెలుసుకుందాము. ఇదిగోండి, బ్యాక్ సైడ్ అయితే కనుక పనులు అయితే కనుక ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి. 99% అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా లిఫ్ట్ అయితే పెట్టాల్సి ఉంటుంది అనమాట. మీకు ఇప్పుడు స్పీడ్ మోషన్ లో స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం కన్స్ట్రక్షన్ అయితే చూపిస్తాను చూడండి. ప్లాట్ఫామ్ మొత్తము ఇక్కడ నుంచి లాస్ట్ వరకు కన్స్ట్రక్షన్ ఎలా ఉంది ఏంటనేసి వీడియోని స్పీడ్ మోషన్ పెట్టి మీకు చూపిస్తాను చూడండి.
ఈ వీడియో కోసం చాలా అంటే చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ వీడియోలో ఇంతే అనమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు బాయ్ బాయ్.